ఈ మధ్య అసలు కలిశారు అసలు రాజమౌళిని? కలవలేదు. మధ్యలో గెట్ టుగెదర్, మా ఫ్యామిలీ గెట్ టుగెదర్ లాగా ఇంట్లో కలిసాం 1 year బ్యాక్. ఓకే. అంటే మా పెళ్ళిలో జక్కనని కలవలేదు. చెరి గారి వాళ్ళ డాక్టర్ పెళ్లిలో రామగారిని కలిశాను, వల్లి గారిని కలిశాను. అంతే. జక్కన్ అప్పుడు ఆ పెళ్ళిలోనే ఎక్కడెక్కడో ఉండి ఉంటాడు. సరే ఇంకా మేము కూడా యాక్చువల్గా మీరు ఒక్కళ్ళే కాదు, మొత్తం మీ ఫ్యామిలీ అంతా కూడా వాళ్ళ ఫ్యామిలీ కింద లెక్క కదా యాక్చువల్గా అంతా కూడా పరిచయం. ఇంట్లో కలిసాం అంతే. 1 year బ్యాక్, 1.5 year బ్యాక్. ఓకే. అంతే. ఆ తర్వాత మళ్ళీ ఫోన్ కూడా చేయలేదా? మరి గ్యాప్ వస్తుంది చూసుకోండి మరి అయితే. నాకు ఆ దిగులు లేదు సార్. ఉంటే అవసరం అయితే పిలుస్తారు, అదే లేదా ఎట్లా పిలిచారు అట్లా పిలుస్తారు అంతే, లేదంటే లేదు. యాక్చువల్గా RRRకి ఇంకా మంచి వేషం ఊహించుకున్నారా? అలాంటి ఊహించుకోను సార్. నాకేం వచ్చిందో అది నేను బాగా చేశాను లేదా ఆలోచిస్తా. ఇంతకన్నా ఎక్కువ వచ్చింది, ఇంతకన్నా తక్కువ వచ్చింది అంటే ఇప్పుడు రాజీవ్ కనకాల అంటే చిన్న ఆర్టిస్ట్ ఏం కాదు కదా, కొంచెం అరే మరి 2 నిమిషం నేనే ఫీల్ అయ్యా. నేను జక్కన్ విషయంలో అలా ఫీల్ అవ్వనండి. నేను అంతకుముందు కూడా నా బిగినింగ్ డేస్ ఆఫ్ కెరీర్లో కూడా చెప్పాను, జక్కని పిలిస్తే వెనక భటుడుగా నించోమన్నా కానీ నించుంటా అంతే, ఏం లేకపోయినా. ఎందుకని అంత కన్సర్న్? అరే మరి స్టూడెంట్ నెంబర్ 1 స్టార్ట్ అయింది తనతోటే కదా. పైగా నేను చేయనన్నాను ఆ సినిమా. ఎందుకంటే నేను టెలివిజన్లో అప్పటికే నేను ఒక పెద్ద స్టారు, ఒక నా డబ్బులు బాగా వస్తున్నాయి. ఆర్కే ప్రొడక్షన్స్లోనే ఒక రేంజ్లో పర్ డే తీసుకుని డ్రా చేస్తున్న వ్యక్తిని. అలాంటి ఇది సడన్గా సినిమాలోకి అంటే అప్పటికి నేను సినిమాలు చేస్తున్నా, సడన్గా నేను వద్దనుకున్నా సినిమాలు. ఎందుకంటే టీవీ నాకేదో ఎక్కడో సమ్వేర్ నాకు మర్యాదకి ఇబ్బందిగా ఉందనుకొని వదిలేసుకున్నా సినిమాలు. ఓకే. టీవీ నేను ఇక్కడ కింగ్, ఇక్కడ జరుగుతున్న మర్యాదలు ఇంకోటి అన్ని బాగానే ఉన్నాయి. నేను వెరీ ఫ్రెండ్లీగా ఉన్నాను, నా ఫ్రెండ్స్ అందరూ. రోజు నేను వెళ్ళడం, నేను షూట్ చేసుకుని రావడం, కంటిన్యూస్గా బిజీగా ఉన్నాను. అలాంటి వ్యక్తి స్టూడెంట్ నెంబర్ 1 చేయాలని క్యారెక్టర్ చెప్పాడు. బాగా ఎలా ఉంది అన్నాను. అప్పుడే ఆల్రెడీ శాంతినివాసం చేసి ఉంటారు కాబట్టి అది చేశాను కాబట్టి. లేకపోతే యాక్చువల్గా నన్ను అనుకోలేదు నా రాఘవేంద్రరావు గారు కానీ దత్ గారు కానీ ఫస్ట్ నన్ను అనుకోలేదు. ఎందుకంటే మళ్ళీ అదే నెగిటివ్ రోలు ప్లస్ ఆపోజిట్గా ఉండేది. ఎవరైనా ఇంకొక కొత్త ఫేస్ చూద్దాం అనుకున్నారు. జక్క నుండి నా పర్ఫార్మెన్స్లు సంగతి తెలుసు కాబట్టి, నేను ఎలా చేస్తానో తెలుసు కాబట్టి, లేదు రాజీవే కావాలని పట్టుబట్టాడు. ఓకే. ఎందుకంటే 2 shades ఉంటాయి కదా, కొంత ఏమో విలని కనపడాలి, సడన్ గా మళ్ళీ కామిక్ అసలు బఫూనరీ చేసినట్టు ఉండాలి. భయ్యా నువ్వు చెప్పయ్యా అనుకుంటూ ఉండాలి. సో అంత వేరియేషన్ చూపించాలంటే కావాలనుకున్నాడు, వచ్చి చెప్పాడు. సరే చేస్తా అన్నాను. డబ్బుల విషయం మాట్లాడారు, చేయనన్నా అని. మళ్ళీ బాగా వస్తుంది కదా, పదే వస్తుంది. అది సినిమా అంటే ఇంకెక్కువ రావాలి, లేదా పోనీ దీంట్లో ఇంకొక సగం అన్న రావాలి. అది కూడా లేదు, ఇది కూడా లేదు, టీవీకి వచ్చింది కూడా లేదు. నేను చెయ్యను కానివ్వండి, అన్ని డబ్బులతో ఆలోచించకు, దీని తర్వాత కెరీర్ భలే ఉంటుంది, బాగుంటుంది చూడు అని చెప్పి అంటే ఓకే సర్లే చేస్తాలే. అలా స్టూడెంట్ అంతే. మరి టోటల్ గా సినిమా ఇండస్ట్రీకి వచ్చేసాను. అది అయిపోయిన దగ్గర నుంచి నేను కంటిన్యూస్గా మళ్ళీ గ్యాపే లేదు నాకు. ఓకే. సో అందు గురించి ఆ కన్సర్న్ ఉందన్నమాట ఆయన మీద. చిన్నది ఇచ్చినా సరే ఇప్పుడు పైగా నేను చేసిన దాంట్లో ఓ విక్రమార్కుడు నా లైఫ్ లో గుర్తుండిపోయే క్యారెక్టర్. ఎవరు చూసినా, ఎవరు కనపడ్డా స్టూడెంట్ నెంబర్ 1 చెప్తారు, విక్రమార్కుడు అండి మీరు చేశారండి. నేను చేయడం ఏం లేదు, క్యారెక్టర్ లో ఉంది. అది టైలర్ మేడ్ పెయిన్, అంత పెయిన్ ఉంటది అందులో రాసి ఉంది ఆ క్యారెక్టర్ లో. విజేంద్ర ప్రసాద్ గారు రాశారు, వాళ్ళు బాగా టైట్ గా పిండుతారు కదా ఎమోషన్ ని, అందులో రాశారు. జక్కన్న తీసే విధానం ఉంది. ఇవన్నీ కూడా నాకు హెల్ప్ అయ్యాయి యాక్టర్గా. అలాగే శైలు నాకు చెప్పింది 2 సీన్లే అయినా తర్వాత నేను మొత్తం గేమ్లో ఆ బౌండరీలో ఉంటాను కదా కోచ్గా, అది కూడా విపరీతమైన పేరు తెచ్చిపెట్టింది. ఇవి కూడా రాజమౌళి గారి సినిమాలే కదా. సో నాకు ఎప్పుడు నాకు ఇది ఉంటుంది, ఆ గ్రాటిట్యూడ్ నాకు ఎప్పుడు ఉంటుంది. ఓకే. అంటే మీ సొంత మనిషిలాగా ఫీల్ అయిపోతారు అంతే రాజమౌళి అంటే.
కాకపోతే ఇదిగో వేషం విషయంలో మాత్రం ఎక్కువ ఫోర్స్ చేయను. అదే ఇస్తే ఇచ్చాడు, లేకపోతే లేదు. కాదు ఈసారి మాత్రం అడగడం పక్క అయితే. అడగడం నా నా ఏదైతే కర్తవ్యం అంటారో అది చేస్తారు. అడుగుతారు. చూద్దాం. హోప్ రాజీవ్ కనకాలకి ఆ సినిమాలో లెట్స్ హోప్. అది చిన్న కాదు, నేను ఒక మంచి కథలో ప్రాధాన్యమైనటువంటి క్యారెక్టర్ వస్తే నాలాంటి వాళ్ళు, స్నేహితులు లాంటి వాళ్ళు ఆనందపడతారు. థ్యాంక్ యూ. రాజీవ్కి మంచి క్యారెక్టర్ కూడా అంతే. మీరు ఏ క్యారెక్టర్లో నేను చూసిన సినిమాలో రాజీవ్ ఉన్నాడంటే అదొక ఆనందం నాకు కూడా. రాజీవ్ ఉన్నాడు. థ్యాంక్ యూ. సో అట్లా అంటే మహేష్ బాబు గురించి మాట్లాడుకుంటున్నాం కదా. 25 years దిగ్విజయంగా హీరోగా పూర్తి చేసుకొని ఇప్పుడు అంటే ఆఫ్టర్ 25 years ఆయన గ్లోబల్ లెవెల్కి ఎదుగుతున్నాడు. ఆయన ఫస్ట్ టైం వెళ్తున్నాడు. కొంచెం లేట్ చేశాడు యాక్చువల్గా మహేష్ బాబు. ఆయనకంటే ఇంకా వేరే తర్వాత ఆయనకు జూనియర్స్ అన్న యాక్టర్లో కూడా వెళ్ళిపోయారు. పాన్ ఇండియా ప్రభాస్ అయితే తను ఇవాళ గ్లోబల్ స్టార్ అయిపోయాడు ఆయన. అంటే ఇవాళ చెప్పాలంటే పాన్ ఇండియా లెవెల్లో ఫస్ట్ సూపర్ స్టార్ ఆయనే అంటున్నారు, ప్రభాస్నే కదా. సో అట్లా ఇప్పటికైనా ఆయన గ్లోబల్ లెవెల్కి వెళ్తున్నందుకు హ్యాపీ. ఇంకొక వ్యక్తి ఉన్నారు, ఆయన నటుడిగా 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాడు అండి. ఓ బాలకృష్ణ గారా? తాతమ్మ కళ. అది వచ్చి ఆగస్టు 30కి 50 సంవత్సరాలు రిలీజ్ అయ్యా సినిమా. కంగ్రాచులేషన్స్ సార్, కంగ్రాచులేషన్స్. 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అండ్ మీ పక్కన మీ కాంబినేషన్లో నటించిన అవకాశం వచ్చినందుకు చాలా థ్యాంక్స్. అలాగే చాలా సరదాగా మీతో అంటే మామూలుగా యూజువల్గా బాలకృష్ణ గారు అంటే అమ్మో జాగ్రత్త అంటారు, కానీ మీరు నాకు ఎప్పుడూ అలాంటి ఫీలింగ్ కల్పించలేదు. చాలా సరదాగా ఉండి చాలా ఎంకరేజ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండ్ కంగ్రాచులేషన్స్. ఆయన ఎన్ని చేసి ఉంటారు ఆయన? నేను పెద్దన్నయ్య, డిక్టేటర్, వీరసింహారెడ్డి, ఇంకోటి రీసెంట్గా అయితే వీరసింహారెడ్డి. నాకు ఇంకో సినిమా ఉందండి, దాసరి గారు డైరెక్ట్ చేసిన సినిమా. దాసరి గారిదా? ఓకే. అందులో ఒక సీనే, నేను పెళ్లి కొడుకుని, ఆయన కాంబినేషన్ ఏమి ఉండదు. ఓకే. అది ఏది మన మిలిటరీ అదే కదా? ఓకే. అది సో 4 సినిమాలు అనుకుంటా. ఓకే. అదే పరమవీర చక్రం. రైట్. అందులో ఒక సీనే, పెళ్లి కొడుకు స్టేజ్ మీద కూర్చొని ఉండడం. ఓకే. ఏ రోజున ఆయన కూడా బాలకృష్ణ గారు ఎప్పుడు భయపెట్టలేదా? అస్సలు లేదు. ఒక్కసారి మాత్రం భయపెట్టారు, కానీ ఊరికే సరదాకి సెట్స్ మీద. ఓకే. ముందు వీళ్ళు భయపెట్టారు నన్ను. బాలకృష్ణ గారు అక్కడ జాగ్రత్త రమ్మంటున్నారు మిమ్మల్ని. నాన్న ఏం చేశాను, ఏం చేయలేదు కదా, నాకేంటి సంబంధం, నాకేం తెలుసు, మీరు వెళ్ళండి అన్నారు. ఏదో ఉంటది, పిలిచారంటే ఏదో ఉంటది అన్నారా? ఏంటంటే ప్రిపేర్ అయ్యాను. ఏంటి ఇప్పుడైనా లేచి తప్పని కొట్టాడు అనుకో, వాస్తుంది కదా, ముందు కొబ్బరి నూనె తీసుకుంటే బెటర్, ఎందుకంటే ఆ వాపు తెలియకుండా ఉంటుంది. ఇట్లాంటి ఆలోచించుకుంటూ ఆ స్టేషన్లో ఖైరతాబాద్ దగ్గర మెట్రో దీంట్లో అక్కడ జరుగుతుంది. ఓకే. ఆ రోజున ఏంటంటే నాకు ఆ ఓవర్ నైట్ బ్రిడ్జ్ ఉంటుంది కదా డిక్టేటర్ షూటింగ్ కి. ఓకే. ఆ పై నుంచి దాంట్లో నా షాట్లు తర్వాత ఉన్నాయి, ట్రైన్ లో వీళ్ళవి ఉన్నాయి. ఓకే. ఈయన కూర్చున్నాడు అక్కడ అంత దూరంలో, దగ్గరలో ఎవరు ఉండరు కదా. అవును. చాలా స్లోగా నడుచుకుంటూ వెళ్తున్నా, ఇదే ఆలోచనతో వెళ్తున్నా. ఇతను ఎవరు పిలిచారు, నాకు తెలియకుండా ఎవరిచ్చారు క్యారెక్టర్ అన్నాడు. అమ్మడి అమ్మ, ఇప్పుడు ఇక్కడ దాకా పిలిచి నాకు వేషం లేకుండా చేస్తారేమో. ఇంకా బిగిన్ కాలేదు మీ వేషం? ఇంకా లేదు, అదే రోజు ఫస్ట్ డే. అమ్మ అయిపోయాను. సరే కొట్టినా బాగుండు కదా, ఈ మాట అన్నాడేంటి అంటే, నేను సార్ అన్నా, సరేలే కూర్చో, ఊరికే నల్లేవా అన్నాడు. అంటే సరే అని కూర్చున్న తర్వాత కూడా చాలా భయంగా కూర్చున్నా. ఇక్కడ కూర్చున్నాడు ఆయన, పాటలు వింటున్నాడు ఆయన హెడ్ ఫోన్స్ పెట్టుకొని. నేను ఇలా కూర్చున్నాను,
ఇంకోటి ఆ పాట మధ్యలో ఉన్నాడు, Okay. ఆ పాట ఫినిష్ చేశాడు. ఈ 5 నిమిషాలు నా పరిస్థితి ఇదే. దిక్కులు చూస్తున్నాం. తర్వాత ఏమవుతుంది 5 నిమిషాల తర్వాత అన్నది చిన్న భయం ఉండింది. ఓకే, నేను చాలా అంటే సార్లు అంతసేపు అట్లా కామ్గా కూర్చోవాలంటే కూడా అంటే లోపల ఏవో ఆలోచన. బట్ హీజ్ అ స్వీట్ మ్యాన్, నాకు ఎప్పుడూ ఇబ్బంది కలిగించలేదు. వీరసింహారెడ్డిలో అయితే జనం మధ్యలో నడుచుకుంటూ వెళ్ళాలి పాట. ఈయన స్టార్ పట్టించుకోవాల్సిన అవసరం లేదు అసలు. ఇంకొకటి రాజీవ్ నువ్వు ముందుకు రా, పక్కన తొక్కేస్తారు జనం, రా లోపలికి, పద నాతో రా. ఎందుకనాలి? అనాల్సిన అవసరమే లేదు. అదే ఇంత కూడా అనాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత అలాగే ఆయన క్యారవాన్లో ఉన్నాడు. క్యారవాన్ ఉంటే రా అమ్మ భోజనానికి రా అన్నాడు. అవసరం ఏంటి పిలవడానికి? పక్కన ఇంకా దునియా విజయ్ ఇంకొకళ్ళు ఎవరో ఉన్నారు. వీరసింహారెడ్డి టైం వాళ్ళని పిలుచుకోవచ్చుగా, నన్ను ఎందుకు? అవసరం లేదు. బట్ సమ్వేర్ ఎక్కడో కానీ మీరు కూడా కనెక్ట్ అయ్యారు అనమాట. అంతే, లేకపోతే ఆయన అందరితో సరదాగా ఉంటాడు. ఒకవేళ హద్దులు దాటితే ఆడికి పడుతుంది. అది వర్బల్ గా పడుతుంది, ఫిజికల్ కూడా పడవచ్చు. అంటే మామూలుగా ఆయన కొంచెం డిసిప్లిన్ మెయింటైన్ చేసే వ్యక్తి కాబట్టి బాగా కొంచెం ఎవరైనా డిస్టర్బ్ చేస్తే మీరు అన్నట్టు మొహమాటం లేకుండా అసలు మొహమాటమే ఉండదు. ఇక్కడి నుంచి మనం గనక అక్కడ దాకా నడుచుకుంటూ వెళ్ళేలోపు ఎవరైనా డిస్టర్బ్ చేస్తే ఆ ఒక 10 అడుగుల తర్వాత మొహమాట లేకుండా తిట్టేస్తాడు ఆయన మొహం మీదే. అది తిట్టడం కొట్టినట్టు అనిపిస్తుంది. కొట్టినట్టు ఉంటుంది, కొన్నిసార్లు కొట్టినా కొడతాడు ఆయన. మేజర్గా తెలిసిన వాళ్ళైతే తిడతాడు. బుద్ధి జ్ఞానం మీకు తెలిసినంత వరకు అటు జరిగి కొట్టడం కూడా కొట్టడం జరగలే, తిట్టడం జరిగింది. సరే, నేను ముందు నుంచి అనుకుంటున్నా వీళ్ళకి అవుతుంది ఇప్పుడు అవుతుంది అనే ఆలోచనలో ఉన్నా. కరెక్ట్గా అక్కడికి వెళ్ళేసరికి అయింది. ఓకే, అది వీళ్ళ తప్పే. బాలయ్య ముందు ఆటలా అని చెప్పి అనుకున్నారా? అంటే ఆటలా కాదు, ఈయన ఏంటంటే కూర్చొని డిస్టర్బ్ చేస్తున్నారు. చుట్టూ కూర్చొని అంతవరకు కూర్చొని ఇటు ఇటు కూర్చొని బ్రెయిన్ తిన్నారు. నేను చూస్తున్నా ఈయనకి ఇప్పుడు చిరాకు స్టార్ట్ అయింది. ఇంకా ఇప్పుడు అంటున్నాడు, కరెక్ట్ సర్లే ఇంకోటి అంటున్నాడు. ఇప్పుడు కాదు, ఎప్పుడు పడుతుంది, ఎప్పుడు తిడతాడు, ఎప్పుడు తిట్టుతాను. అప్పటికే 15-20 నిమిషాలు అయింది. అంటే చాలా ఓపికతో ఉన్నట్లు లెక్క. ఆ తర్వాత నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు ఇంకా జరగలేదు అనుకుంటూ ఇప్పుడు అవుతుంది అనుకున్నా. కరెక్ట్ గా ఒక 10-20 అడుగులు స్క్రీన్ ప్లే లాగా జరిగింది. కరెక్ట్ గా పీక్కి వెళ్ళింది అనమాట. పీక్ ఎప్పుడు ఇది ఏ సినిమా? వద్దులేండి సినిమాలు సంఘటనలు పేరు చెప్పుకోవట్లేదు కదా, యాక్టర్ల పేర్లు వద్దులేండి ఎందుకు. ఇది చెప్పారు అనుకోండి, ఆ మనుషులకు తెలిసిపోతుంది అవునా ఈడు మన సంఘటనే చెప్తున్నాడు అని.